ఏం పని చేస్తావు? వ్యవసాయం చేస్తా. వ్యవసాయం చేస్తావా? ఎన్ని ఎకరాలు నాకు ఉన్నాయి? ఎకరం ఉన్నది. ఆ, ఎకరం ఉంటే వాళ్ళకు నీళ్లు లేవు, ఉమ్, రైతు బంధు వచ్చులు లేదు, ఆ, 3 పైసలు పడతలేవు. ఆ, ఇక ఇబ్బందుల పాలవుతాను. ఆహా, ఆ. నీళ్ళు అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చిన ఏమి లేదు, ఎక్కడేమి లేదు. రైతు బంధు ఇక్కడ 3 సార్లు వచ్చేది ఉండే. ఏది మరి రైతు బంధు అందరికి వేసినామని చెప్పి ఏది లేదు, ఏది రుణమాఫీ అన్న రుణమాఫీ లేదు, ఏ మాఫీ లేదు. అంతేనా? ఏ మాఫీ ఉన్నది? రుణమాఫీ ఆ, ఇచ్చు లేదు, చచ్చు లేదు. ఆ. ఏ దేవేంద్ర రెడ్డి వచ్చినా కానీ మాకు ఏం మంచి అయింది. పోయిన గవర్నమెంట్ ఎట్లుండే మీ పరిస్థితి రైతులు? 3 సార్లు వేసిండు కేసీఆర్ పైసలు. 3 సార్లు వేసిండు ఇప్పటి వరకు. 3 సార్లు పడుపు. ఒక్కసారి రాకపోయా ఎందుకు మాకు? అంతేనా? 3 సార్లు పడితే 3 ఎకరాలు ఉంటే నీళ్ళు లేక నిప్పు లేక అవగోలుతాను మేము. ఓకే. మాకు నీళ్ళు లేక నిప్పు లేక అవగోలుతాను. ఏం సుఖం ఉన్నది? రైతు బంధు ఏది ఒక్కొక్క బత్తకు 2,000 వేస్తారు బత్తాలకు. అంటే కాదే, ఇప్పుడు సరే ఈ రైతు బంధు రుణమాఫీ పక్కన పెడితే మీకు మిగతా 6 గ్యారెంటీల విషయం చెప్పి ఏది రాలే, వత్తలేవు పైసలే వచ్చు లేదా? ఆడలకు మాత్రం బస్ టికెట్ ఉచిత పెట్టిండు కానీ ఏది గ్యారెంటీ లేదు. ఒక ఆడలో మాత్రమే బస్సుకు మొగలు ఇంటికాడ వస్తారు, ఆడలు పోయి రాజ్యం వెళ్తారు. కరెంట్ బిల్లు ఒకటి మాఫీ అవుతుంది అంతే. జీరో ఒకటి వచ్చింది అంతే. ఇంట్లో కరెంట్ బిల్లు, ఇంట్లో కరెంట్ బిల్లు ఒక జీరో. దగ్గర కరెంట్ ఉంటుందా? బాయిల దగ్గర వచ్చుడు పోవుడు ఇదే వచ్చుడు పోవుడు మోటార్లు కాలుతూనే ఉండే. అంతేనా? ఎప్పుడు కరెంట్ చక్కగా ఉన్నది, ఎప్పుడు ఉండలేదు కరెంట్ చక్కగా. అట్లా ఇప్పుడు రైతులకు మేలు చేసిన గవర్నమెంట్ అంటే ఏ గవర్నమెంట్ పనిచేసింది? ఇప్పుడు ఈ కేసీఆర్ రాకముందుకు, తెలంగాణ రాకముందు అప్పుడు ఆయన చేసిండు, రాజశేఖర రెడ్డి చేసిండు మంచిగా. మాకు అన్నం పెట్టింది ఆయనే, చంద్రబాబు నాయుడు ఏది? చంద్రబాబు నాయుడు ఏం లేదు మాకేం లేదు. రాజశేఖర రెడ్డి తప్ప ఎవరు చేయలేదు. రాజశేఖర రెడ్డి పోయిన తర్వాత చంద్రబాబు వచ్చిండు, తర్వాత మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ వచ్చిండు. కేసీఆర్ ఏమైనా చేసిండు పనులు? కేసీఆర్ చేసిండు, మంచి పని చేసిండు. కేసీఆర్ మంచి పని చేసిండు. చేసిండు. నీళ్ళు అన్ని నీళ్ళే వచ్చినాయి. ఎప్పుడు ఉన్నప్పుడు నీళ్ళు వచ్చినాయి, పంటలు పండినాయి. 3 సార్లు రైతు బంధు చేసిండు. ఆ కూలీలో సరిపోయినాయి, ఆ పైసలు, ఆ పెట్టుబడి సరిపోయింది. ఇప్పుడు పెట్టుబడి తేవాలంటే 2,000 ₹1 లేపాయ. అంటే ఇట్లా పోయిన గవర్నమెంట్ లో మీరు రైతుల పరంగా చూసుకుంటే కేసీఆర్ కొంత మేలే చేసిండు. అయితే ఈయన ఒకటి కరెంటు ఉండేది మంచిగా, మళ్ళా మా రైతు బంధు వచ్చేది కేసీఆర్ ఉంటే. ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు ఈయన ఏసులు లేదు, ఇంకా ఈయన ఏసులు లేదు, ఏది లేదు. ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు నీళ్ళ కరువేనా? నీళ్ళు రావట్లే కాలువలలో, వస్తలే. వర్షాలు కూడా పడట్లే. వర్షాలు మొత్తం లేకపోయా. ఈ మొన్న పడ్డాయి 2 రోజులు, అది వరకు ఎక్కడి. ఇప్పుడు ఎట్లా ఊర్లో వాతావరణం ఎట్లుంది? ఇప్పుడు మళ్ళీ సర్పంచ్, ఎంపీటీసీ ఎలక్షన్ వస్తా ఉన్నది కదా, ఎట్లా మళ్ళీ కాంగ్రెస్ కు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తుందా? లేదు. అంతేనా? లేదు. మళ్ళీ ఎవరికి ఇష్టట్టున్నారు? మళ్ళీ కొత్తోడు ఎవడని వచ్చేస్తారు కానీ వీళ్ళకైతే వేయరు, కాంగ్రెస్ కి అయితే వేయరు. ఇప్పుడు ఏమున్నది? ఇప్పుడు ఈ రైతు బంధు అనేది పెట్టిండా, తీసేసిండా, ఇక ఆయనకి ఏమవుతుందో ఏమవుతుందో ఇక దేవునికి ఎరక, అదృష్టం అది. నేనే వస్తానని నువ్వే వస్తానని గ్యారంటీ అయితే లేదు.